ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు, పంట పొలాలు అన్న తేడా లేకుండా గుంపులు గుంపులుగా సంచరిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా రైతులకు కోతుల బెడద పెద్ద తలనొప్పిగా మారింది. కష్టపడి సాగు చేసిన పంటలను నాశనం చేస్తూ భారీ నష్టాలను కలిగిస్తున్నాయి కోతులు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కోతుల బెడద నుంచి రక్షించాలి అంటున్న రైతులతో మా ప్రతినిధి కిరణ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పట్టణం తేడా లేకుండా కోతుల బెడద తీవ్రంగా వేధిస్తున్నాయి. మరి ముఖ్యంగా పంటలను నాశనం చేస్తూ గుంపులుగా వచ్చి తీవ్రమైన పంటలపై నాశనం చేస్తున్నాయి. సో చూడొచ్చు, ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ఉన్నాము. సో ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తున్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం. ఏంటంటే ప్రస్తుతం మీ ఊర్లో కోతుల బెడద ఎట్లుంది పరిస్థితి? చాలా తీవ్రంగా ఉంది. దీనివల్ల పంట నష్టం కూడా జరుగుతుంది. ఇతర పంటలు వేయకుండా ఓన్లీ వరి సాగు మాత్రమే సాగుతుంది మామిడిపల్లి గ్రామంలో. జామ తోట వేసినా కానీ, మామిడి తోట వేసినా కానీ కోతులన్నీ అక్కడే సంచరిస్తున్నాయి. మళ్ళీ ఏంటంటే ముఖ్యంగా పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఎవ్వరు కానీ, వృద్ధులు పిల్లలు అని కాకుండా ఎవరైనా సరే ఒంటరిగా వెళ్ళినా కానీ వారిపై దాడి చేస్తున్నాయి. కోతుల వల్ల ఒక 2 సంవత్సరాల క్రితము 2 పసిపిల్లల ప్రాణం చెరలో పడి మృతి చెందడం జరిగింది. దానికి మేము చాలా బాధపడ్డాము. అందుకని కలెక్టర్ మేడం గారికి, ఇతర అధికారులకు మా యొక్క విన్నపం ఏంటంటే ఈ కోతుల బెడద నుండి మా మామిడిపల్లి గ్రామస్తులను కానీ, ఇతర గ్రామాలలో కూడా ఉన్న సమస్యను ఈ కోతుల బెడద నుంచి మమ్మల్ని, మా జనాలని రక్షించాలని మా యొక్క విన్నపం. మేడం గారు, ఇది కఠినంగా తీసుకోవాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మా ఊరిని, మా ఊరి ప్రజలని కాపాడాలని మా యొక్క విన్నపం. అంటే ఇప్పుడు గ్రామాల్లో చాలామంది కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. అంటే మీ గవర్నమెంట్కి ఏమైనా చెప్పారా ఇంతవరకు అసలు పరిస్థితి? ఇంతకుముందు చెప్పిండ్రు, అప్పుడు మేము లేకుండే. కానీ ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి ఫుడ్ లేక సార్, అడవిలో సరిగా ఫుడ్ లేక ఇప్పుడు ఇళ్ళల్లోకి కూడా డోర్లు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉంది. అందరూ కూడా చాలా భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. సో అది మొత్తంగా గ్రామాల్లో గుంపులుగా వానర సైన్యం ఒక్కసారిగా దాడులు చేస్తున్నాయని చెప్తున్నారు. కొంతమంది అడుగుదాము, చెప్పండి, అంటే ముఖ్యంగా ఎటువంటి వారిపై దాడి చేస్తున్నాయి, పంట పొలాలు ఎలా నాశనం చేస్తున్నాయి? నా పేరు మామిడిపల్లి, నేను ప్రవీణ్ రెడ్డి, మామిడిపల్లి రైతు సంఘం ప్రెసిడెంట్. మేము మొక్కజొన్న వేస్తే మొక్కజొన్నని కోతులు ఇరుసుకుపోయి తినిస్తాయి. మనము బీరకాయలు పెట్టినా, టమోటా పెట్టినా రైతులు వేరే పంటలు వేస్తలేరు, ఇక పొలం వేస్తారు. ఈ పొలం వేసిన పొలం నుంచి ఇరుకొని తింటున్నాయి. ఇప్పుడు మామిడి చెట్లు ఉన్నాయి, మామిడికాయలు తినేస్తున్నాయి, చింత చెట్లని తినేస్తున్నాయి. పొలాలకు ఒక్కోళ్ళు 2 వేరు అనుకో ఎంబడ పడుతున్నాయి. అది మెయిన్ ప్రాబ్లం. అది తక్షణమే ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ఈ కోతులకు ఈ వాన ఇప్పుడు ఒక్కోళ్ళు 2 ఉన్నారనుకో పొలాలకి ఎంబడ పడతాయి. ఇప్పుడు మనం టమాటాలు తెంపడానికి వెళ్ళినా, ఇప్పుడు బీరకాయలు తెంపడానికైనా, మక్క తోటలకైనా మనకు రౌతులో అనుకో మీద పడతాయి. మీద పడితే దానికి ఏం చేస్తాం, మక్క తోటలు వేయడమే బంద్ చేసినాము. దానికి ప్రభుత్వమే తక్షణమే దానికి ఒక సొల్యూషన్ చేయాలని కోరుతున్నాము. అంటే ఏంటి ప్రజెంట్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఇబ్బందులు ఉన్నాయి? ఇట్లా 4-5 ఇయర్స్ నుంచి బాగా ఉన్నది. ఇంతకుముందు కోతులు పట్టిపించినాం, మామిడిపల్లిలో పట్టించినాము, మళ్ళీ ఇరుసబెట్టినాం, మళ్ళీ వచ్చినాయి. ఇంతకుముందు రీసెంట్గా 2-3 ఇయర్స్ బ్యాక్ 2 పిల్లలు చనిపోయారు. కోతులు అక్కడికి ఇక్కడికి అటాక్ చేసినాయి కట్ట మీద. ఇక అతను దాడి చేస్తే చిల్లర దుంకిండు. చిల్లర దుంకితే చనిపోయారు, స్పాట్ డెత్. వాళ్ళకు ఒక 8-9 సంవత్సరాలు ఉంటాయి, 10 సంవత్సరాలు ఉంటాయి. ఇక పంట పొలాలు మెయిన్ లేడీస్ వెళ్తే మీదికి వచ్చేస్తాయి, మీద పడతాయి. ఇప్పుడు బీరకాయ చెట్లు మా ఊర్లో వర్షాకాలం పొలంగానే బీరకాయ పెడతాం. బీరకాయ చెట్లలో విడదామంటేనే అవి వచ్చి తినేస్తాయి, మొత్తం తినేస్తున్నాయి కోతులు. మొత్తంగా గ్రామాల్లో వానర సైన్యం అయితే దాడి చేస్తున్నాయి. మరి ముఖ్యంగా అడవుల నుంచి కూడా ఇట్లా గ్రామాల్లో తెగబడి దాడులు చేస్తున్నాయి. మరోవైపు పంటలను నాశనం చేస్తున్నాయి అనేది చెప్తున్నారు. దీనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా, కోతుల బెడద లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అయితే రైతులు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.